ఆయన ఒక మాజీ సైనికుడు. తాను పనిచేసినంత కాలం దేశం కోసం పనిచేశాడు. అయితేనే సొంత గ్రామం అభివృద్ధి కోసం సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేశారు. ఆయనే తిరుపతి జిల్లా భాకరాపేట సర్పంచ్ భూపాల్. ఆయనకు చెందిన పొలంలోని 220 మామిడి చెట్లు, 195 మహాగని టేకు చెట్లు, 7 కొబ్బరి చెట్లు కొడవళ్లతో నరికేశారు టీడీపీ నాయకులు. అంతటితో వదలకుండా 300 రాతి కుసాలు, 3 సోలార్ సీసీ కెమెరాలు అన్నీ పగలగొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను 2021లో ప్రజల చేత ఎన్నుకోబడి భాకరాపేట సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను సర్పంచ్ విధులు నిర్వహించేదానికన్నా ముందే నేను దేశం కోసం ఇండియన్ ఆర్మీలో 16 సంవత్సరాలు కష్టపడి దేశం కోసం దేశ సేవ చేసి రిటైర్డ్ అయ్యి వచ్చి నేను పుట్టిన నా గ్రామానికి సర్పంచ్గా అయ్యి ప్రజాసేవలో ముందున్నాను. కాబట్టి నా ఈ సర్పంచ్ విధుల నిర్వహణలో నా ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ముందుండి నాకు చేతనైన సాయం చేస్తున్నాను. ఇది ఓర్వలేని కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు నా యొక్క మాజీ సైనికుని కేటాయించలో భూమిని దౌర్జన్యంగా 5 ఎకరాల భూమిలో కూసాలన్నీ పగలగొట్టేసి 7 అడుగుల కూసాలండి ఇంచుమించు 300 కూసాలు పగలగొట్టారు. అదేవిధంగా దానికి ఉన్నటువంటి ఇనుప కంచెను కూడా కింద పడేసి